గారు 2024 మేనిఫెస్టో ప్రతి పేద బడుగు బలహీన ఈ మేనిఫెస్టో రూపు దిద్ది మనకు ప్రజలకు ఉపయోగపడేలాగా ప్రతి ఒక్క సంక్షేమం ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చెప్పిందే చేస్తాడు. చేయగలిగిందే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు, చెప్పిందే చేస్తారు. కాబట్టి 2019లో సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి అందించారు. అదేవిధంగా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో పేద కుటుంబాలకి, మహిళలకు, పెద్ద ఎత్తున యువతకు పెద్దపీట చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని ద్వారా యువతకు ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ హబ్స్ పెట్టి ప్రతి యువతకు నిరుద్యోగం లేకుండా స్టేటు 175 నియోజకవర్గాల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ హబ్స్ ఏర్పాటు చేసి ప్రతి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా, మాలాంటి ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలాగా ఆయన రూపొందించిన మేనిఫెస్టో అందరికీ ఉపయోగపడుతుందని, రాబోయే 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మరలా ముఖ్యమంత్రిని చేసుకుంటే మనకు అందే సంక్షేమ పథకాలు కాకుండా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని మా యువత తరపున మేము కోరుకుంటున్నాము. కావున మనం 2024లో ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి జగన్మోహన్ రెడ్డి గారిని 175 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని మనందరం పట్టుదలతో, కృషితో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని ప్రతి ఒక్కరం కోరుకుందాం.